ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు అందరికీ శుభాభివందనములు. ఈనాటి వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. యేసు పడవను దిగి జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు ఆదిలోనే అబ్రహామును ఎన్నుకొని అబ్రహాము సంతానం అంటే ఇశ్రాయేలు ప్రజలను తన సొంత ప్రజలుగా చేసుకున్నాడు. తన సొంత ప్రజలను అనేక మంది రాజులను నాయకులను ఎన్నుకొని వారి కాపరులుగా ఉంచాడు. అయితే వారి కాపరిగా చేసినటువంటి ఆ నాయకులు రాజులు సరైన మార్గంలో నడవక, దేవుని ప్రజలను సరైన మార్గంలో నడపక వారిని పాపంలోనికి పడద్రోసినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే పాపంలో పడిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అనేక రాజ్యములకు ప్రపంచపు నలుమూలలా చెల్లా చెదురు చేశాడు. అందుకే ఈనాటి వాక్యంలో చెప్తున్నాడు, కాపర్లేని గొర్రెల వలె చెదిరిపోయినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి, మరియు దేవుడంటే భయము భక్తి లేకుండా దేవుడు ఎరిగినటువంటి అన్యులను కూడా దేవుడు రక్షించడానికి యేసు ప్రభు వారు ఒక మంచి కాపరిలాగా ఈ లోకానికి దిగి వచ్చారు. ఈనాటి వాక్యం చెప్తుంది, కాపరి లేని ప్రజలను చూసి ప్రభువారు కనికరం పడ్డారని. ఒక మందకి కాపరి లేకపోతే ఆ మందలో ఉన్న ఏదైనా సరే జంతువులు, గొర్రెలు అవనివ్వండి, పశువులు అవనివ్వండి, అవి వాటికి సరైన జ్ఞానము ఉండదు కాబట్టి అవి వానికి నచ్చినట్లుగా సురక్షితమైన ప్రాంతాలకు, సురక్షితం కాని ప్రాంతాలకు కూడా మేత మేయడానికి వెళ్తూ ఉంటాయి. అటువంటి సమయంలో వన్యమృగములు, క్రూర మృగములు వాని మీద దాడి చేసి వానిని చంపివేస్తాయి. అదే విధముగా కాపరి లేని ప్రజలమైన మనము కూడా, మనకి ఒక మంచి కాపరి లేకపోతే, మనల్ని మంచిగా నడిపించే నాయకుడు లేకపోతే ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు. అందుకే ఈ రోజుల్లో మనం చాలామందిని చూస్తూ ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు, ఆ రోజుల్లో నాకు మంచి గైడెన్స్ ఇచ్చేవారు లేకే నేను చక్కగా చదువుకోలేకపోయాను. ఆ రోజుల్లో నేను మొట్టమొదట దొంగతనం చేసినప్పుడు, లేకపోతే పాపం చేసినప్పుడు ఇది తప్పు అని నన్ను ఖండించేవారు లేరు కాబట్టే నేను ఈ విధంగా ఈ పాపములో కూరుకుపోయానని చెప్పి చాలామంది వారి జీవిత చర్మాంకములో బాధపడే వారిని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనందరికీ తెలిసినటువంటి ఒక చిన్న కథ. ఒక కుమారుడు చిన్నప్పుడు తను చదువుకుంటున్నప్పుడు ఒక వంగ తోటలోకి వెళ్ళి కొన్ని వంకాయలు తీసుకొని వచ్చి తన తల్లికి ఇచ్చినప్పుడు ఆ తల్లి అతన్ని అడగలేదు, నాయన నీవికి ఎక్కడవి అని. నా తండ్రి, నా బుజ్జి అని చెప్పి కుమారుడు తెచ్చినటువంటి ఆ వంకాయలను చక్కగా కూర వండి వారు తిన్నారు. అదే అలవాటుగా ఆ కుమారుడు ఏం చేశాడు, రోజు రోజు కూడా దినదినము ప్రతి వస్తువు దొంగతనం చేస్తూ అలాగా ఒక పెద్ద గజ దొంగగా మారిపోయాడు. దొంగగా మారిన తాను హత్యలు చేయడం కూడా మొదలు పెట్టాడు. ఇలా దొంగగా అయినటువంటి ఆ కుమారుడు ఒకరోజు పోలీసులకు పట్టుబడి చెరసాల్లో వేయబడి ఉరి తీయబడ్డానికి ఆయనకు తీర్పు వచ్చినప్పుడు, నీ చివరి కోరిక ఏముందని ఆ యొక్క జైలు అధికారులు అడిగినప్పుడు ఆ యొక్క వ్యక్తి, నేను చివరగా నా తల్లితో నేను మాట్లాడాలని చెప్పినప్పుడు తల్లిని పిలిపించారు. ఆ తల్లిని పిలిపించినప్పుడు ఆ తల్లిని దగ్గరకు పిలిచే కుమారుడు చెవులో చెప్తాను రామ్మా అని చెప్పి చెవి దగ్గరకు పెట్టినప్పుడు ఆ కుమారుడు యొక్క తల్లి యొక్క చెవిని కొరికి వేశాడంట. అప్పుడు ఆ తల్లి, ఎందుకు ఇలా చేశావని కసురుకున్నప్పుడు, అమ్మా నేను చిన్నప్పుడే మొట్టమొదట నేను ఆ వంకాయలు దొంగతనం చేసినప్పుడే నీవు నాకు ఇది తప్పు అని చెప్పినట్లయితే నేను అప్పుడే దొంగతనం మానివేసి చక్కగా చదువుకుని బాగుపడేవాడినేమో. నీవు ఆనాడు నాకు చెప్పలేదు కాబట్టి నేను ఈ స్థితిలో, ఉరి తీయబడే స్థితిలో నేను ఉన్నానని చెప్పి ఆ కుమారుడు తల్లికి చెప్తూ ఉన్నాడు. అందుకే ఈనాడు
వాక్యము చెప్తుంది, మంచి కాపరి అయిన యేసయ్య దగ్గరకు మనం రావాలి. కాపరి లేకపోతే గొర్రెలు చెల్లాచెదురైపోతాయి. అందుకే సరిగ్గా నడిపించేవారు లేకపోతే, మంచిని చెప్పేవారు లేకపోతే మానవుడు తనకు నచ్చినట్లుగా ఎక్కడెక్కడికో వెళ్ళి పాపము చేస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రజలు గృహదేవతలను శోధికాండ్రను సంప్రదింపగా వారు వారికి కళ్ళబొల్లి జవాబులు చెప్పిరి. కళ్ళ అర్థము వివరించి వారు మేము అపమార్గము పట్టించిరి. వారు కలిగించి ఊరటయు నిరుపయోగమైనది. కావున ప్రజలు దారి తప్పిన గొర్రెల వలె తిరుగాడుచున్నారు. కాపరి లేడుగాన వారు వెతల పాలగుచున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మంచి కాపరైన యేసయ్య దగ్గరికి రాకపోతే, మనకి కాపరి లేనప్పుడు, చెప్పేవారు లేనప్పుడు, ఈనాడు అనేక మంది ప్రజల వరకు వచ్చిన సమస్యల్లో, బాధల్లో, ఇక్కట్లో ఎవరెవరో ఏదో చెప్తే అక్కడికి ఇక్కడికి పరిగెట్టే వారిగా ఉన్నారు. పలానా ప్రాంతానికి వెళ్తే వాళ్ళు ఇలా చెప్తారంట, పలానా దగ్గరికి వెళ్తే వారు ఇలా భూత వైద్యం చేస్తారంట, లేకపోతే పలానా దగ్గరికి వెళ్తే వారు ఏ విధంగా చూసి చెప్తారంట, లేకపోతే పాచికలు వేసి చెప్తారంట అని చెప్పి రకరకాలుగా సలహాలు సూచనలు ఇచ్చేవారి మాటను పట్టుకుని పరిగెట్టి వెళ్ళినప్పుడు వారు చెప్పేవి మనకి అపమార్గాన్ని పట్టిస్తాయని వాక్యం చెప్తున్నది. అవి ఎందుకు కూడా మనకి ఊరటనివ్వవు, నిరుపయోగమైనవని వాక్యం చెప్తున్నది. ఇప్పుడు కాపరలేని గొర్రెల వల్ల మనం ఎక్కడెక్కడికి పరిగెడితే ఇదిగో దానివల్ల మనకి ఇంకా కొత్త కష్టాలు వస్తాయి, కానీ ఉన్న కష్టాలు పోవని దేవుని యొక్క వాక్యము చెప్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈనాడు దేవుడు తన యొక్క సంఘానికి, తన యొక్క మందకు, తన యొక్క బిడ్డలకు ఏర్పాటు చేసే నాయకులను, అధికారులను, రాజులను కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇదిగో నేను నా ప్రజల్ని మీరు మంచిగా పరిపాలించమని మిమ్మల్ని ఏర్పాటు చేస్తే మీరు వారిని తప్పు త్రోవలు తొక్కించి వారి పతనానికి కారణమయ్యి వారు దూర దేశములకు వలసపోయినట్లుగా మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను మేము శిక్షిస్తాను, నేను మేము శాపం పాలు చేస్తానని ప్రభు వారు హెచ్చరిస్తూ ఉన్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చాలి. మన బాధ్యతలు మనం నెరవేర్చకపోతే మనం పాపము చేసినట్టే, తప్పు చేసినప్పుడు దేవుడు ఆ యొక్క కాపరులను, నాయకులను శిక్షిస్తానని ఈనాడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు ప్రభు వారు చెప్తున్నట్లుగా చెల్లాచెదురైపోయిన గొర్రెలను, చెల్లాచెదురైపోయిన తన ప్రజలను మరలా ఆయన తన సొంత దేశానికి నడిపిస్తానని, వారికి మంచి నాయకుల్ని ఏర్పాటు చేసి వారికి ఏ చీకు చింత లేకుండా వారిని సురక్షితంగా చూస్తానని, వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తానని చెప్పి దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి తన వాగ్దానం యొక్క నెరవేర్పులో దేవుడు యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి తన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు. అందుకే ఈనాటి పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13వ వచనంలో వాక్యము ఇటు రీతిగా సెలవిస్తూ ఉన్నది. కానీ ఇప్పుడు క్రీస్తు యేసుతో ఏకమొగటితో దూరముగా నున్న మీరు క్రీస్తు రక్తం వలన సమీపమునకు తీసుకుని రాబడితిరి. చూడండి, ప్రభు వాగ్దానం చేసినట్లుగా యేసు ప్రభు వారిని లోకానికి పంపించి తన రక్తాన్ని చిందించడం ద్వారా దూరం అయిపోయినటువంటి ప్రజలను మరలా తన సమీపానికి తీసుకుని వస్తున్నారు. కేవలం యూదులను మాత్రమే కాక అన్యులను కూడా దేవుడు తనతో సమాధాన పరుచుకుంటూ ఉన్నాడు. యూదులకు, అదే విధముగా దేవుడు అంటే తెలియనటువంటి ప్రజలకు దేవునికి మధ్య అడ్డుగోడగా ఉన్నటువంటి పాపమనే అడ్డుగోడను క్రీస్తు శరీరముతో దేవుడు ధ్వంసము చేసి మరలా యూదులను, అన్యులను తనతో సమాధాన పరుచుకున్నట్లుగా దేవుడు ఈనాడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కావున దేవుడు యూదులను, అన్యులను అందరినూ కూడా తనతో సమాధాన పరుచుకుంటున్నాడు. అందుకే పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 28వ వచనంలో వాక్యము సెలవిస్తూ ఉన్నది. కావున యూదుడని అన్యుడని లేదు, బానిసని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు, ఏలైనా క్రీస్తు యేసునందు మీరందరూ ఒక్కరే. చూడండి, ఎప్పుడైతే మనం యేసు ప్రభు వారిని మన సొంత కాపరిగా, రక్షకునిగా అంగీకరించి ఆయనలో జ్ఞాన స్నానం మనం పొందినప్పుడు మన యూదులమా, అన్యులమా, స్త్రీలమా, పురుషులమా, లేకపోతే బానిసలమా, స్వతంత్రులమని లేదు, ఎవరమైనా సరే మనం అంతమంది కూడా క్రీస్తు యేసునందు ఒక్కరమే అని చెప్పినాడు వాక్యము చెప్తున్నది.
ఎప్పుడైతే క్రీస్తులోనికి మనం ఏకత్వం పొందామో అప్పుడు మనము అబ్రహాము సంతతి కూడా. ఎప్పుడైతే అబ్రహాము సంతతిగా మనం మారామో దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానంలో మనము కూడా పాలిభాగస్థులం అవుతున్నామని దేవుని యొక్క వాక్యము ఈనాడు మనకు సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రెండు జాతులను, యూదులను అన్యులను దేవుడు ఒకే జాతిగా ఏకము చేయడానికి యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన తీసివేస్తూ ఉన్నాడు. ఈనాడు వాక్యం చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 15వ వచనము. ఆ రెండు జాతుల నుండి తనతో ఏకత్వం నుండి ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. చూడండి, యూదుల అనేకమైన శాసనాలు, సూత్రాలు, అనేకమైనటువంటి కట్టడలు, అనేకమైన ఆజ్ఞలు, వీటినన్నిటినీ కూడా దేవుడు రూపుమాపి అన్యులను యూదులను ఏకజాతిగా చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఆయన ఏకజాతిగా చేస్తూ ఉన్నాడంటే యేసు ప్రభు వారు కలవరిగిరిలో తన ప్రాణాన్ని పెట్టినప్పుడు. అదే దేవుని యొక్క ప్రణాళిక. ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకే పునీత పౌలు గారు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనంలో వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధాన పరుచుకున్నటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకములందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధాన పరుచుకునేను. చూడండి ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు, సమస్తము దేవునికి దూరం అయిపోయిన సమస్తాన్ని మరలా దేవుడు క్రీస్తు శిలువ బలి ద్వారా పరలోక భూలోకముల సమస్త వస్తువులను తనతో సమాధాన పరుచుకోవడానికి ఆనాడు 2024 సంవత్సరాల క్రితము ప్రభువారి లోకానికి వచ్చి కలవరిగిరిలో బలి అయ్యి మనందరినీ దేవునితో సమాధాన పరుస్తూ ఉన్నాడు. సమాధాన పరచటమే కాదు, ఇంకను వాక్యం సెలవిస్తున్నది 22వ వచనంలో మనం చూసినట్లయితే, ఇది కానీ ఇప్పుడు తన కుమారుని భౌతిక మరణము ద్వారా దేవుడు మిమ్మల్ని తన సమక్షములో పవిత్రులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను చేయుటకు సమాధాన పరుచుకుని. చూడండి, మనము దేవుని ఎదుట నిర్దోషులుగా నిరపరాధులుగా ఉండి ఆయన ఏ విధంగా అయితే పరిశుద్ధుడో మనము కూడా అటు రీతిగా పరిశుద్ధముగా జీవించాలని దేవుని యొక్క సంకల్పం. అందుకే ఆనాడు యేసు ప్రభు వారిని కలవరగిరిలో బలి ఇచ్చి యూదులను అన్యులను తనతో సమాధాన పరుచుకుంటూ ఉన్నాడు. కనుక ప్రభువారి లోకానికి వచ్చి దేవునికి దగ్గరగా ఉన్న యూదులకును దేవునికి దూరముగా ఉన్న అన్యులకును అందరికి కూడా దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఉన్నారు. ఆ సువార్త ద్వారా ఈనాడు రెండు జాతులకు కూడా ఏకమై ఒకే ఆత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని దగ్గరికి చేరడానికి దేవుడు మనకి అవకాశము కల్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ప్రభువునందు విశ్వాసము కలిగి ఆయన కాపరత్వం కిందకు వస్తారో వారు ఏ జాతి వాడైనను అపోస్తుల కార్యములో దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనములో, నువ్వు సత్ప్రవర్తన కలిగి నువ్వు మంచిగా జీవిస్తున్నప్పుడు ఏ జాతి వాడివైనను దేవునికి అంగీకార యోగ్యుడివే. కాబట్టి క్రీస్తు ప్రభువును నువ్వు అంగీకరించినప్పుడు ఈనాటి ఇర్మియా గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్లుగా 23వ అధ్యాయము 6వ వచనము, అతని పరిపాలనమున యూదా భద్రముగా జీవించును, ఇశ్రాయేలీయులు శాంతితో మనుదురు, ప్రభు మనకు రక్షణమని అతనికి పేరిడుదురు. చూడండి ప్రియ విశ్వాసులారా, నువ్వు క్రీస్తు ప్రభువుకు రక్షణ కింద వచ్చినప్పుడు నువ్వు శాంతి సమాధానంతో జీవిస్తావు, భద్రముగా ఉంటావు, నీకు ఇంకా ఎటువంటి భయం అనేది భీతి అనేది ఉండదని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. కాబట్టి ఆ మంచి కాపరిని అంగీకరించినప్పుడు మన జీవితము ఫలవంతంగా ఉంటుందని వాక్యం సెలవిస్తున్నది. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. తల వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగుణుడా, మహాస్థితికి పాత్ర, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఒక మందకి కాపరి లేకపోతే ఆ గొర్రెలు ఏ విధంగా అయితే చల్లా చెదిరయ్యి క్రూర మృగముల పాలే నశించిపోతాయో, ఈనాడు ఇలాంటి దేవ ఆ మందలో ఉన్న గొర్రెలు లాంటి వారమైన మేము కూడా మంచి కాపరమైన నీ యొక్క కాపరత్వం కిందకు రాకపోతే మేము నశించిపోతామని నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు. కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడిన మేము క్రీస్తు నాయకత్వం అంగీకరించి
భద్రముగా జీవించే జీవితమును మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్.